కరీంనగర్ చొప్పదండిలో గంజాయి రవాణా దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి కిలోకి పైగా గంజాయి, 12.5 కిలోల కాపర్ వైర్, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు గంజాయి తెచ్చి కరీంనగర్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు చొప్పదండి, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీ చేసిన నిందితులు చొప్పదండికి చెందిన శివప్రసాద్, మహేష్లుగా గుర్తించారు. చోరీ చేసిన కాపర్, బైకులను కొనుగోలు చేసిన రిసీవర్లపై కూడా నిఘా పెట్టారు పోలీసులు. వాహన తనిఖీల్లో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. వెహికల్ చెకింగ్ చేస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా దొరకడం జరిగింది. వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి వాళ్ళను అనుమానాస్పదంగా విచారిస్తే వాళ్ళ పేర్లు రామ్టెక్కి శివప్రసాద్, గోగులకొండ మహేష్ అని తెలియబడడం జరిగింది. తర్వాత వాళ్ళను విచారించి వారి యొక్క వెహికల్ని చెక్ చేస్తే వాళ్ళ వెహికల్లో గంజాయి దొరకడం జరిగింది. గంజాయి దొరకడం జరగానే వెంటనే ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అంటే వీళ్ళ యొక్క ఇట్లా గంజాయి సప్లై అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మీదనే వెళ్ళి అక్కడ ఆ ఏరియాలో వెహికల్ చెకింగ్ జరుగుతుంటుంది. సో దాంట్లో భాగంగా ఈ విధంగా చెక్ చేస్తే దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర కేజీ బావు ఆల్మోస్ట్ కేజీ 100 గ్రాములు 150 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. ఇందు ప్రాసెస్లోనే వాళ్ళని ఇంటర్గేట్ చేస్తే వాళ్ళకు గతంలో క్రిమినల్ రికార్డు, హిస్టరీ రికార్డు ఉంది. అదేవిధంగా వాళ్ళు వివిధ రకాల అఫెన్సులు కూడా చేస్తున్నారు. ఏమేమి అఫెన్సులు చేస్తున్నారు అంటే ముఖ్యంగా ట్రాన్స్ఫారం అఫెన్సులు వాళ్ళ పేరు లేదు. ట్రాన్స్ఫారంలను వాళ్ళు జస్ట్ వితిన్ 10-15 మినిట్స్లోనే ట్రాన్స్ఫారం దాన్ని ఓపెన్ చేస్తారు. దాంట్లో ఉన్న రాగి వైర్ తీసుకొని పోయి వాళ్ళు జలసాలకు అలవాటు కాబట్టి తక్కువ రేట్లతో కొంత అమ్ముకొని జలసాల బిజినెస్ చేస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళు ఒక మోటార్ బైక్ కూడా 2 టౌన్ ఏరియాలో దొంగతనం చేయడం జరుగుతుంది. 2 టౌన్లో కేసు రిజిస్టర్ అవుతుంది కూడా. అది ఇక మన ఆర్నకొండలో ఉన్న వ్యక్తి దగ్గరనే అది డిస్పోజ్ చేయడం జరుగుతుంది.